అందరం కలుసుకొని లేచి నిలబడితే ఒక లేఖనం చదువుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాము. ఏలైనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారికి కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దినారము చొప్పున పనివారితో ఒప్పబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఈ యొక్క మార్నింగ్ టైం ఇచ్చినందుకు ఎంతో వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలంలో నేను మహిమపరిచి ఘనపరిచి ఈ ఆరాధనలో పాల్పంచులు పొందుకోవడానికి ఇచ్చిన భాగ్యంకి నీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ఈ సమయంలో ఈ వాక్యం నీ హస్తాల మీద అప్పచెప్తున్నాం. నీ నామంకి ఎంతో ఘనత రావాలి, నీ సిలువకి ఎంతో మహిమ వచ్చేటకు సహాయపడతండి. నీ కుమారుని మాకు భూమి మీదకి నడిపించి మా కోసం త్యాగమైనందుకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయం అంతా నీ చేతిలోకి అప్పగిస్తున్నాం, నువ్వు నడిపిస్తామని యేసు ప్రభు నామంలో అడుగుచున్నాం తండ్రి. అందరు దయచేసి కూర్చోండి. ఈరోజు మనము ఒక ఉపమానాన్ని వాక్యంలో నుంచి నేర్చుకుందాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద శరీరధారిగా దేవుడు మన మధ్యలోకి వచ్చి ఉపమానాల రీతిగా అనేకమైన విషయాలను మనకి నేర్పించినట్టుగా చూస్తున్నాం. పరలోక రాజ్యము విషయంలో అనేకమైన ఉపమానాలు చెప్పినట్టుగా చూస్తున్నాము. ఈరోజు ఇంకొక ఉపమానం మనం ఈరోజు చక్కగా ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క ఉపమానంలో మత్తయి సువార్త 20లో 1-16లో పరలోక రాజ్యం విషయంలో మనకి ఎంతో చక్కగా వివరించి నేర్పించినట్టుగా చూస్తున్నాం. క్రీస్తు బిడ్డలైన మనం తెలుసుకోవాలి, ప్రభు యేసుక్రీస్తు వారు మన మధ్యలోకి వచ్చి ఆయన చేసిన త్యాగం ఆయన చేసేసాడు. మనల్ని నరకం నుంచి తప్పించి రక్షించి పాపం నుంచి, మొదటి ఆదాము ద్వారా ఈ లోకం అంతటికి పాపం వచ్చింది. రెండో ఆదాము యేసు ప్రభు భూమి మీదకి శరీరధారిగా వచ్చి మనందరి కోసం సిలువలో రక్తం కార్చి మనకి గొప్ప బహుమానము పరలోక రాజ్యం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. రక్షణ పొందిన బిడ్డలందరూ కూడా ఎంతో జాగ్రత్తగా శ్రద్ధగా నేర్చుకోవాల్సిన ఉపమానము. ఆయన రాజ్యంలో ఉన్న బిడ్డలందరూ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన ఉపమానము ఈ యొక్క ఉపమానము. దీంట్లో కొన్ని ప్రాముఖ్యమైన లెసన్స్ మనము నేర్చుకోవచ్చు. ప్రతిదీ కూడా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి దాంట్లో ఉన్న ఆ మీనింగ్ మనం తెలుసుకుంటూ మనం శ్రద్ధగా వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు మనం ఎంతో డీటెయిల్గా జాగ్రత్తగా దేవునితో నడవటానికి అవకాశం ఉంటుంది. బైబిల్ వాక్యం సెలవిస్తుంది మనకి, హోషేయాలు ఏంటంటే నాలెడ్జ్ లేకపోతే నశిస్తారంట. అంటే వాక్యము అర్థం కాని పరిస్థితిలో ఉండి వాక్యము చదవని వారు, వాక్యము అర్థం చేసుకునే వారు, ఆ వాక్యము తెలియక మనుషులు నశించే అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు భూమి మీద నిలబడి ఉన్నామని మనం అనుకుంటే పడిపోకుండా ఉండు నిమిత్తము మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలించుకుంటూ శ్రద్ధగా చదువుకోవాలి. జస్ట్ రిమెంబర్, ఎగ్జామ్కి వెళ్ళే స్టూడెంట్ లాస్ట్ మినిట్ వరకు కూడా ఎలాగ జాగ్రత్తగా ఇంకొక పాయింట్ అన్న మిస్ అవుతానేమో అని చదువుకుంటూ ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్తాడు. అంటే లాస్ట్ మినిట్లో కూడా హీఈస్ ప్రిపేరింగ్. అలానే మనం కూడా అంటిల్ అవర్ డెత్ వీ నీడ్ టు బి ఆల్వేస్, ఎప్పుడు కూడా దేవుని వాక్యంలో మనం ధ్యానం చేస్తూ ఇంకా ఏమన్నా ఉన్నాయా నేర్చుకోవాల్సింది అని జాగ్రత్తగా పరిశీలించి చూసుకోవాలి. ప్రతి ఉపమానం చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాలకి. కనుక ఈరోజు పరలోక రాజ్యం విషయంలో ఇంకొక ఉపమానం చెప్పినట్టుగా చూస్తున్నాం. దీంట్లో ఒక యజమానుని చూస్తాము, పనివారిని చూస్తాము, వేజెస్ అనగా జీతాన్ని చూస్తాము. అంతేకాకుండా ఏ సమయములో పనివారిని ఆ పనికి ఒప్పుకున్నాడో అనే విషయాన్ని మనము దీంట్లో చూస్తాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం నేర్పించాలని ట్రై చేస్తున్నాడో మనం జాగ్రత్తగా ఈరోజు పరిశీలించి చూసుకుందాం. మొదటి వచనం మరొకసారి చదివి మనం ముందుకెళ్దాం. ఏలైనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దెనారము చొప్పున పని వారితో ఒప్పబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఒక యజమానుడు అంట, ఆయనకు ఒక పెద్ద విన్యార్డ్ ఉంది, ఒక ద్రాక్ష తోట ఉన్నది. ఆ ద్రాక్ష తోటలో పని చేయటానికే ఆయన ఏం చేశాడంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనగా యూదుల ప్రకారంగా ఆ బైబిల్ కాలంలో 6 AM నుంచి వారికి పని స్టార్ట్ అవుతుంది. సాయంకాలం 6 గంటలకి వారి పని ముగిస్తుంది. సో 6 to 6 పని చేసిన తర్వాత వారికి జీతం అనేది వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఉపమానంలో మనం ఏం చూస్తామంటే ఈ యజమానుడు
ఈ ద్రాక్ష తోటలో పనివారి కోసము ఉదయం వెళ్ళాడంట. అంటే ఎర్లీ మార్నింగ్ 6 అనుకోవాలి, 6 AM అనుకోవాలి. ఉదయకాలంలో వెళ్ళి ఒక్క దినారానికి వారిని ఒప్పుకున్నాడంట పనికి. అంటే వారితో మాట్లాడారు, మీరు నా దగ్గర నా తోటలో పనిచేస్తే ఈ ఈవినింగ్ కల్లా మీకు ఒక దినారము మీకు ఒక జీతంగా నేను ఇస్తాను అని వారితోటి ఒక పనిని ఒప్పుకున్నాడు. సో ఆ విధంగా పనిని ఒప్పుకొని పనివారు అనేకులు ఉదయకాలంన ఆ ఒక తోటలో పనిచేయడానికి ఎంటర్ అయినట్టుగా చూస్తున్నాం. ఇది ఫస్ట్ గ్రూప్ గా మనం చూస్తున్నాం. ఈ ఫస్ట్ గ్రూప్ కి ఈ ఈ యజమానుడు ఆ జీతాన్ని చెప్పినట్టుగా చూస్తున్నాం. జీతం ఒక దినారా, ఆ కాలంలో 1 దినారా అనేది ఒక డే వేజెస్ గా మనం చూస్తున్నాం. ఒక దినము ఒక పని కూలిగా మనం చూస్తున్నాం. ఈ దినానికి ఆ పని కూలికి ఒప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో గ్రూప్ గురించి మాట్లాడుతున్నాడు. 9 గంటలకంట మళ్ళొక్కసారి యజమానుడు బయటకు వెళ్ళాడంట. బయటికి వెళ్ళిన తర్వాత ఏమైందో చూద్దాం. 3వ వచనం. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధుల్లో ఊరిక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏది న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారు వెళ్ళారు. ఏమైందంట, రెండో గ్రూపుని మీరు వెళ్ళండి, కానీ వీరికి వేజెస్ చెప్పలేదు. అంటే 9 గంటలకి హైర్ చేసుకుంటున్నాడు కనుక వాళ్ళకు కూడా తెలుసు ఆల్రెడీ 6 AM నుంచి ఖాళీగా ఉన్నారు. ఆ ఖాళీగా ఎవ్వరు కూడా వారిని పనికి తీసుకోలేదు. కాబట్టి వారికి తెలుసు ఫుల్ వేజెస్ రాదు. కాబట్టి వాళ్ళు యజమానుడు మాట విన్నారు. యజమానుడు ఏమన్నాడంటే, మీరు కూడా రండి, మా తోటలో పని చేయండి, మీకు ఏది నేను తోస్తానో అది నేను మీకు ఇస్తాను, సో యూ కమ్ అని చెప్పాడు. వెంటనే వాళ్ళు దానికి ఒప్పుకొని వారు సెకండ్ గ్రూప్ కూడా పనికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. తర్వాత బ్రదర్ 5వ వచనం చదవండి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. సో నెక్స్ట్ సెకండ్ గ్రూప్ అయిపోయిన తర్వాత మరొకసారి థర్డ్ గ్రూప్ కోసము, అనగా మరొకసారి యజమానుడు బయటకు వచ్చిందంట తన తోటలో నుంచి. యజమానుడు బయటకు వచ్చి ఆ 12 గంటల టైం అంటే నూన్ టైం, ఎగ్జాక్ట్ గా నూన్ టైం అంటే మధ్యాహ్నం సమయంలో, అంటే ఆల్రెడీ హాఫ్ డే అయిపోయింది. ఒక దినారా ఇవ్వాల్సింది ఫుల్ డేకి, అంటే హాఫ్ డే అంటే వారు నెక్స్ట్ బ్యాచ్ అనేది ఒక కొన్ని అవర్సే పనిచేస్తారు. ఓకే, సో ఈ కొన్ని అవర్స్ పని కోసం ఒక సగం డే వేజెస్ అని మనం అనుకుంటాము. సో యజమానుడు ఏం చేశాడంటే సేమ్ సెకండ్ గ్రూప్ కి చెప్పినట్టుగానే, నేను మీకు న్యాయం ఏదో అది ఇస్తాను, మీరు రండి అని చెప్పేసి ఆ థర్డ్ గ్రూప్ ని 12 గంటలకి తీసుకొని వెళ్ళాడు. దాని తర్వాత మళ్ళొక్కసారి 3 o'clock వచ్చాడంట ఈసారి. అంటే 3 o'clock అంటే 3 to 6 టైం చాలా తక్కువ ఉంది. అంటే 6 కి క్లోజ్ అయిపోతుంది పని. సో 3 o'clock నుంచి 6 o'clock అంటే ఓన్లీ 25% ఆఫ్ ద వర్క్ ఉంది అంతే. సో ఈ 3 o'clock కి కూడా మళ్ళొక్కసారి యజమానుడు వెళ్ళాడంట. వెళ్ళి మరొకసారి కొందరిని కనుక్కున్నాడంట. ఈ కొందరు కూడా ఎవ్వరు వారిని హైర్ చేసుకోలేదు. వారు ఏం చేయాలో అర్థం కానిది పరిస్థితిలో అక్కడ నిలబడిపోయి ఉన్నారు. జీతం లేదు, వారికి ఏమీ లేదు, ఒక తప్పిపోయిన వ్యక్తుల లాగా నిలబడి ఉన్నారు. ఈ యొక్క యజమానుడు ఏం చేశాడంటే, ఈ యొక్క ఫోర్త్ గ్రూప్ ను కూడా 3 o'clock కి వెళ్ళి వారిని తీసుకొని ఆ ద్రాక్ష తోట పని చేయడానికి వారిని పంపించినట్టుగా చూస్తున్నాం. అంటే దీని ప్రకారంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే, 4 గ్రూప్స్ ని ఆయనని 4 డిఫరెంట్ టైమింగ్ లో 4 డిఫరెంట్ టైమింగ్ లో 4 గ్రూప్స్ ని ఆయన పనికి పంపించినట్టుగా చూస్తున్నాం. వాట్ ఎ వండర్ఫుల్ యజమానుడు అనుకోవాలి. ఈ యజమానుడు చాలా మంచి యజమానుడు లాగా కనిపిస్తున్నాడు. ఎవరు ఖాళీగా ఉన్నానో వారిని తన పొలంలోకి పిలిచి పని చేయటానికి వారిని పిలిచినట్టుగా చూస్తున్నాం. సో మార్నింగ్ 6 AM వెళ్ళాడు. సెకండ్ వచ్చేసి 9 o'clock వెళ్ళాడు సెకండ్ బ్యాచ్. థర్డ్ బ్యాచ్ వచ్చేసరికి 12 గంటలకు వెళ్ళాడు. ఫోర్త్ బ్యాచ్ వచ్చేసరికి 3 o'clock వెళ్ళాడు. సో అన్ని గ్రూప్స్ కి పని అప్పచెప్పాడు. సో లాస్ట్ 5th గ్రూప్ కూడా కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈసారి 5వసారి మళ్ళొక్కసారి బయటికి వెళ్ళాడు యజమానుడు. ఈ టైం ఏం టైం తెలుసా అండి? 5 గంటల టైం అంటే 5 అంటే 1 hour ఉంది. ఇంకొక 1 hour లో జాబ్ అయిపోతుంది. కానీ ఆ 1 hour కూడా ఇంకా కొంతమంది ఎవరైనా దొరుకుతారేమో అని చెప్పి లాస్ట్ మినిట్ లో కూడా ఆ యజమానుడు వెళ్ళినట్టుగా చూస్తున్నాం.
సో 6వ వచనం ఏం చెప్తుందో చూద్దాం. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్లి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరికినే నిలిచి ఉన్నారని వారిని అడగ్గా, వారు ఎవడనూ మమ్మను కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. ఏమన్నాడంటే లాస్ట్ మినిట్ అనగా 5 o'clock కి వెళ్ళి ఏమంటున్నాడు అంటే, బాబు మిమ్మల్ని ఎవరు తీసుకోలేదా? ఇంకా కొంతమందిని కనుక్కున్నాడు అక్కడ ఉన్న వాళ్ళలో. వారిని పాపం ఎవ్వరు కూడా ఆ పనికి పెట్టుకోలేదు. అయ్యా మా దగ్గర రండి, నేను నీకు ఏది తోచింది అది ఇస్తాను అని ఈవెన్ లాస్ట్ మినిట్ లో కూడా 1 hour బిఫోర్ కూడా ఇంకా కొంతమందిని చేర్చినట్టుగా చూస్తున్నాం. సో ఈ విధంగా ఈ యొక్క యజమానుడు పనివారికి పనిలో పని పెట్టినట్టుగా చూస్తున్నాం. ఈ యొక్క ఉపమానంలో ఒక చిన్న ఎగ్జామిన్ మనం చేసుకున్నాం, పరిశీలించుకున్నాము. ఉపమానంలో ఉన్న మీనింగ్ ఏదో మనం జాగ్రత్తగా గమనించి చూసుకున్నాం. ఫస్ట్ ఒక యజమానుడు అంటే అర్థం ఏంటంటే మన మాస్టర్, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనకు అర్థమవుతా ఉన్నది. ఈ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకమంతటిని రక్షించటానికే, ఈ లోకమంతటిని దేవుడు మనల్ని ప్రేమించి ఏ ఒక్కరు నశించకుండా ప్రతి ఒక్కరిని రక్షణ పొందాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అది 2 పేతురు 3:9 మనం చూస్తాం. ఎవ్వరు నశించుట దేవునికి ఇష్టం లేదు. లోకమంతటి కోసం మన ప్రభు యేసుక్రీస్తు వారు సిలువలో రక్తం కార్చి చివరి వారికి ఎవరెవరైతే రక్షణ మార్గంలో రావాలని ఆశపడుతున్నారో వాళ్ళందరికీ కూడా సువార్తకి ప్రకటింపబడి సువార్త ద్వారా వాళ్ళందరినీ కూడా రక్షించటానికే దేవుడు మనల్ని ప్రేమించి మన కోసము ప్రాణం పెట్టాడు కనుక సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించమని, నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షింపబడతారని శిష్యులకు ఒక గొప్ప పని అప్పచెప్పినట్టుగా చూస్తున్నాం. అంటే మన మాస్టర్, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరినీ ప్రేమించి ఆ ఒక తోటలోనికి మనల్ని చేరుస్తా ఉన్నాడు. ఒకటి గమనించాలి ఏంటంటే, తోట అనగానే చాలా మందికి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏంటి ఈ తోట అని. నిజానికి విన్యార్డ్ ఈజ్ అ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని మనకి అర్థమవుతా ఉన్నది. లేదంటే సంఘం అన్నా దేవుని రాజ్యం అన్నా ఒకటే. దేవుని రాజ్యము చీకటి రాజ్యము ఈ లోకంలో ఉన్నది. సాతానుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఈ రాజ్యము ఇదంతా నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు మొక్కేస్తే నేను నీకు మొత్తం ఇచ్చేస్తా అన్నాడు. అలా యేసుప్రభు వారిని శోధించినట్టుగా చూస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు సాతానికి ఇవ్వాల్సిన జవాబిచ్చి అక్కడి నుంచి వెలగొట్టినట్టుగా చూస్తున్నాం. సాతానికి ఎక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు చోటు ఇవ్వలేదు, శోధనలో జయించినట్టుగా చూస్తున్నాం. దుష్టుడు ఎన్ని రకాలుగా ప్రయత్నించాడు, ఎందుకంటే దుష్టునికి సాతానికి తెలిసి యేసుప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడు. సో ఈ రాజ్యంలో ఈ యొక్క తోట అనగానే రాజ్యము, ఈ రాజ్యము కోసము మనం మత్తయి సువార్త 12:28 చూస్తే, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెలగొట్టుచున్న ఎడల నిశ్చయంగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. నేను వచ్చి దయ్యాలు వెళ్ళగొట్టడం మీరు చూస్తున్నారంటే మీరు ఏం గమనిస్తున్నారు? దేవుని రాజ్యము వచ్చేసింది అని మీకు అర్థం కావాలి అని శిష్యులకు నేర్పిస్తా వచ్చాడు. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు దేవుని రాజ్యము వచ్చిందని మీకు అర్థం కావాలని శిష్యులకు నేర్పిస్తున్నాడు. అంటే దేవుని రాజ్యము మొదలైపోయినట్టుగా యేసుప్రభు వారు వారికి చెప్పినట్టుగా చూస్తున్నాం. ఎవరిని ఎలా దేవుడు చేర్చాడు అది కూడా దేవుడు చేర్చినట్టుగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 47లో ఎలా దేవుడు వారిని చేర్చినట్టుగా చూస్తున్నాం. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చూస్తున్నారండి, రక్షణ పొందిన బిడ్డలందరికీ కూడా అనుదినం అంట దేవుడు వారిని చేరుస్తున్నట్టుగా లేఖనాలు సెలవిస్తా ఉంది. ఈ రాజ్యంలో ఎవరు ఎంటర్ అవుతున్నారండి? నమ్మి బాప్తిజం పొంది రక్షణ పొందిన బిడ్డలందరూ కూడా ఈ రాజ్యంలోకి, సంఘంలోనికి ఎంటర్ అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చాలా మంది రాజ్యం విషయం వచ్చేసరికి చాలా కన్ఫ్యూజన్ అయిపోయి, ఈ రాజ్యం ఇంకా రాలేదని కొంతమంది, ఇంకా వచ్చిందని కొంతమంది, ఇంకా వస్తుంది అని కొంతమంది రకరకాలుగా ఉంటారు. కానీ దేవుడు మాత్రము రాజ్యం మన మధ్యలో ఉందని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తేటగా లేఖనాల ద్వారా, అనేకమైన లేఖనాల ద్వారా మనకు సెలవిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన బిడ్డలు, ఆయన రక్షణ పొందిన బిడ్డలని ఆ రాజ్యంలో మనం సభ్యులుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఈ విన్యార్డ్లోకి ఎంతమంది వస్తే అంతమందిని చేర్చుకుంటా ఉన్నాడు పని కోసం. అలానే భూమి మీద అనేకులని చేరుస్తున్నట్టుగా చూస్తున్నాం. సో బయట ఉన్న వ్యక్తులు ఎవరు? ఈ తోటలో పనివారుగా లేకుండా బయట ఉన్న వ్యక్తులు ఎవరు అంటే పాపం చేసేవారు అని అర్థం. అంటే ఇంకా యేసుని అంగీకరించని వారు అని అర్థం.
10 మంది కన్యకల గురించి మనకు బాగా తెలుసు. మత్తయి సువార్త 25లో ఉంటుంది. మనం చూసాం 12 నుంచి 10 మంది కన్యల గురించి మనం చూసినప్పుడు దాంట్లో 5 బుద్ధి గలవారు. వారి దివిటీలని చక్కగా వెలిగిస్తూ వారు ఏం చేశారంటే ఆ పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు పెళ్లి కుమారుడితో పాటు చక్కగా ఆ ఒక విందులోనికి ఎంటర్ అయిపోయారు. ఎంటర్ అయిన తర్వాత డోర్ క్లోజ్ అయిపోయింది. బయట ఇంకొక 5 ఆ నూనెను కొనుక్కొని మళ్ళా దివిటీలు వెలిగించుకొని మళ్ళా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. బయట వెలుపల ఉన్నట్టుగా చూస్తున్నాం. వారు వచ్చి తలుపు కొడతా ఉన్నారు. అప్పుడు వారికి లోపల నుంచి సౌండ్ ఏమి వినిపించదండి, అతడు మిమ్ము నేను ఎరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, నేను మిమ్మల్ని నేను ఎరగను అని లోపల నుంచి స్వరము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. సో వెలుపల ఉన్న వారిని దేవుడు ఎరగడు అంటే అర్థం తెలుసా అండి, వారు పాపం చేస్తూ ఉన్న బిడ్డలని, బయట ఉన్న వ్యక్తులు. అందుకే రక్షణ పొందిన బిడ్డలు మనం ఎంతో సంతోషించాలి. ఏంటంటే దేవుడు మనకి సువార్త ప్రకటించి మనల్ని పిలిచి ఆహ్వానాన్ని మనం అంగీకరించి పరలోక రాజ్యం అనే ఆ బహుమానము కోసం మనము ఆయన తోటలో పనిచేసే వారుగా ఉన్నామని తెలుసుకోవాలి. కాబట్టి వేజెస్ అంటే జీతము అంటే మనకు అర్థం కావాలి ఏంటంటే ఒక పరలోక రాజ్యము అని మనకు అర్థం కావాలి. సో ఈ విధంగా మనం జాగ్రత్తగా గమనించి చూస్తే మార్నింగ్ ఒక టైంలో 6 o'clock వెళ్ళారు, 9 o'clock మళ్ళొకసారి వెళ్ళారు, 9 AM 12 o'clock ఇంకొకసారి వెళ్ళినట్టుగా చూస్తున్నాము, 3 o'clock మరొకసారి వెళ్ళినట్టుగా చూస్తున్నాము. లాస్ట్ మినిట్ లో అనగా లాస్ట్ మినిట్ 5 o'clock కూడా వెళ్ళి అనేకులను లోపలికి తీసుకొచ్చినట్టుగా చూస్తున్నాం. దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి న్యూ టెస్ట్మెంట్ వరకు మనల్ని దేవుడు పిలుస్తానే ఉన్నాడు. అప్పుడు అబ్రహాము కాలం వెళ్ళిపోయింది, మోషే కాలం వెళ్ళిపోయింది. దాని తర్వాత ఎలా అయితే 3 గంటలలో యేసు ప్రభు వారు ప్రాణం విడిచారో అక్కడ ఆ విధంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేశారో అలానే 3 o'clock నుంచి తీసుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరినీ రక్షించడానికే భూమి మీదకి వచ్చినట్టుగా చూస్తున్నాం. న్యూ టెస్ట్మెంట్ లో వచ్చేసరికి ఈవెన్ నవ్ ఇప్పుడున్న యుగంలో లాస్ట్ మినిట్ లో కూడా మనందరినీ కూడా రక్షించుకొని పరలోక రాజ్యంలో వారసులు అవుటకు మనల్ని ఆహ్వానిస్తున్నట్టుగా చూస్తున్నాం. కనుక శ్రమ ఎవరికైతే బయట ఉన్న వారికి, ఎవరైతే ఆహ్వానాన్ని అంగీకరించక బయట ఉన్న వారికి శ్రమ. మొత్తానికి ఈ విధంగా యేసు ప్రభు వారు ఒక మంచి చక్కని పిక్చర్, ఒక రియాలిటీ పిక్చర్ మనకిస్తూ ఉన్నాడు. అందుకే ఆది నుంచి ఇప్పటి వరకు భయభక్తుల గురించి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నేర్పిస్తూ వచ్చాడు. ఆది అందు మనుషులు దేవునికి విధేయత చూపించక ఎలా నశించారో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు లేఖనాలలో చూపించారు. అలానే భక్తులు కూడా అనగా అపోస్తులు కూడా అనేకమైన విషయాలు పాపం చేసే వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అన్నిటికన్నా డేంజరస్ ఏంటి తెలుసా అండి, ఇఫ్ యు ఆర్ ఎ సిన్నర్ అనగా నువ్వు పాపం అంటే నీకు భయం లేదు, పాపం అంటే నీ జీవితానికి ఒక లైట్ తీసుకుంటున్నావు, ఈ దేవుడు పట్టించుకుంటాడో పట్టించుకోడో, దేవుని కృప నాకు ఎక్కువ ఉంది అనుకుంటూ ఊహించుకుంటూ ఈ యొక్క పాపపు క్రియలకి చోటిచ్చే వారికి శ్రమ. ఎందుకంటే వారు ఇంకా దేవుని ఒక మాటకి విధేయత చూపించి ఆయన తోటలోకి ఎంటర్ కాలే, లేదా ఎంటర్ అయినా వదిలేసి వెళ్ళిపోయారు, గేట్ దాకా వచ్చి వాళ్ళు వారి యొక్క సొంత జీవితానికి వెళ్ళిపోయారని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈరోజు ఈ ఉపమానం ఒక రియాలిటీ ఉపమానం మనకు అర్థమవుతా ఉన్నది. కనుక రియల్ గా ఈ విధంగా దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. కనుక మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ విధంగా మనందరినీ కూడా దేవుడు ఆహ్వానిస్తున్నాడు. లాస్ట్కి వచ్చేసరికి జీతం ఇచ్చే టైం వచ్చింది. బ్రదర్ 8th verse నుంచి చదవండి. 8th verse. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకును చూచి పనివారిని పిలిచి చివరి వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. లాస్ట్ 8th verse లో చూస్తున్నాం. ఈవినింగ్ 6 అయిపోయింది. ఇప్పుడు జీతం ఇచ్చే టైం వచ్చేసిందండి. ఈ జీతం ఇచ్చే టైం వచ్చేసరికి అందరు కూలి వాళ్ళని లైన్ లో నిలబెట్టారు. అయితే ఫస్ట్ ఎవరు లైన్ లో నిలబెట్టారంటే లాస్ట్ మినిట్ లో 5 గంటలకు వచ్చిన వారు నిలబెట్టారట. నిలబెట్టి వారికి జీతం ఇవ్వటం మొదలు పెట్టారు. అంటే లాస్ట్ ఎవరు నిలబడ్డారంటే మార్నింగ్ 6 AM వచ్చిన వారు లాస్ట్ లైన్ లో నిలబడినట్టుగా చూస్తున్నాం. ఈ ఫస్ట్ లైన్ లో నిలబడిన వారు 5 o'clock నుంచి. సో వారికి ఏం జీతం ఇచ్చిండో చూద్దాం. 9th verse. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి. చూస్తున్నారా, ఈ లాస్ట్ 5 minutes కి వచ్చిన వారు కూడా
ఒక్క దినారం ఇచ్చిండంట. అంటే మార్నింగ్ 6 AM వచ్చిన వారందరితో మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, నేను మీకు ఒక దినారం ఇస్తాను ఫుల్ డే పనిచేస్తే అని. సో ఈ ఈ అని ఒప్పుకున్నాడు. ఈ మిగతా వాళ్ళతోటి జీతం ఏం చెప్పలేదు, కానీ నాకు తోచింది ఇస్తా అన్నాడు, నాకు న్యాయం ఏదో అది ఇస్తా అన్నాడు. లాస్ట్కి ఆయనకి ఒక దినారం ఇవ్వబుద్ధి అయింది, ఒక దినారం ఇచ్చేసాడు 5 గంటల వాళ్ళకు కూడా. నేను అనుకుంటా ఈ 5 o'clockకి 1 దినారం ఇచ్చినప్పుడు ఫస్ట్ లాస్ట్ లో ఉన్న గ్రూప్ అనుకుంటుండొచ్చు, అబ్బా 5 o'clock వచ్చిన వారికి ఒక దినార్ ఇచ్చాడంటే మాకు డబుల్ త్రిబుల్ ఇస్తాడేమో అని ఊహలలో ఉండింటారు. అలానే ఈవెన్ 3 o'clock వచ్చిన వారు కూడా అనుకుంటుండొచ్చు, అమ్మో 5 o'clock లాస్ట్ మినిట్ 1 hour పనిచేసిన వారికి 1 దినార్ ఇచ్చాడంటే మనకి 2 దినార్ ఇస్తాడేమో అని ఈవెన్ 3 o'clock వచ్చిన వారు కూడా అనుకుని ఉంటాడు. కానీ ఏమైందో చూద్దామండి. 10వ వచనం. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువగా దొరుకుననుకొనిరు గాని వారికిని ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను. చూసారండి. కానీ యజమానుడు ఏం చేశాడంటే అందరికీ కూడా ఒక్కొక్క దినారం ఇచ్చేసాడు. లాస్ట్ గ్రూప్ వచ్చిందండి, అనగా మార్నింగ్ వచ్చిన వారు, వారికి కూడా ఒక దినారం ఇచ్చిండట. ఇచ్చిన వెంటనే వారికి కోపం వచ్చేసింది. మిగతా 3 గ్రూపులకైతే కోపం రాలేదు, కానీ లాస్ట్ గ్రూప్ మాత్రము చాలా కోపం వచ్చినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ ఫస్ట్ 5 o'clock వచ్చిన గ్రూప్కి నువ్వు 1 దినార్ ఇచ్చావే, మాకు కూడా అదే దినార్ ఇస్తున్నావు ఏంటి అని వీరు యజమానుడితోటి కొంచెము ఘర్షణకు దిగినట్టుగా చూస్తున్నాం. అప్పుడు యజమానుడు ఏమన్నాడో వారితో చూద్దామండి. ఈ మిగతా గ్రూప్స్ ఎవ్వరు కూడా ఏం మాట్లాడలేదు, కానీ ఫస్ట్ వచ్చిన గ్రూప్ మాత్రం, అనగా 6 AM వచ్చిన గ్రూప్, 12 AM వచ్చిన వారు ఏమనలేదు, 9 AM వచ్చిన వారు ఏమనలేదు, ఒక దినార తీసుకొని వెళ్ళిపోయారు. లేదంటే 3 o'clock వచ్చిన వారు కూడా ఏం మాట్లాడలేదు, వారు ఒక దినార తీసుకొని వెళ్ళిపోయారు. ఉద్యోగంలో పెట్టుకున్నాడనే సంతోషంతో ఏమి లేని బదులు దేవుడిచ్చిన ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఫస్ట్ మార్నింగ్ వచ్చిన వారు మాత్రము వాళ్ళేమనుకున్నారంటే మాకెక్కువ రావాలని అనుకొని వారు పోరాడటానికి దిగారు. చూడండి ఏమన్నారు. వారు అది తీసుకొని చివర వచ్చిన మీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండా బాధ సహించిన మాతో వారిని సమానం చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి. సనుక్కోవటం మొదలు పెట్టారంట. పొద్దు నుంచి కష్టపడి ఎండ దాకా మేము కష్టపడి ఎండలో మారుతూ పనిచేసి మేము ఇంత కష్టపడితే లాస్ట్కి మాకు కూడా ఇంత ఇస్తావా, లాస్ట్ మినిట్ లో నీడలో వచ్చి పనిచేసిన వారికి ఎంత ఇచ్చావో మాకు కూడా అంత ఇస్తావా అని సనగటానికి కొనుగటం మొదలు పెట్టారంట. కొంతమందికి క్రైస్తవ బిడ్డలకి సనుగుడు కొనుగుడు చాలా అలవాటు ఉంటుందండి. సీనియర్ మోస్ట్ ప్రీచర్ ఉన్నాడు అనుకోండి, దేవుడు ఆయన ఎంతో అభివృద్ధి చేశాడు, ఎంతో జ్ఞానం ఇచ్చాడు, తెలివితో గొప్పగా వాడుకున్నాడు, గొప్ప పేరు వచ్చేసింది, గొప్పగా వచ్చేసాడు. ఈ లోపల యవనస్తుడు వచ్చాడు లాస్ట్ టైంలో, ఆయనను కూడా దేవుడు అదే విధంగా వాడుకుంటున్నాడు అనుకోండి. ఎంతో గొప్పగా దేవుడు ఆయనను కూడా అనేకమైన ప్రాంతాలలో దేవుడు నడిపిస్తూ ఈక్వల్ గా ఆయనను కూడా దీవిస్తే, సీనియర్ మోస్ట్ నేను ఎప్పుడో 30 years నుంచి పనిచేస్తున్నాను, దేవుడు నాకు ఇలా గొప్పగా దీవించాడు, ఈరోజు యవనస్తుడు ఆయన కూడా ఆ విధంగా వస్తున్నాడు అని చెప్పి మెల్లిగా ఏం చేస్తారంటే వీళ్ళకి లో నుంచి ఒక అసూయ మొదలై దేవుని దగ్గర సనుక్కోవటం గునుక్కోవటం మాట్లాడుతుంటారు. వీరికంట కడుపు మంట కలిగిందంట, బైబిల్ చెప్తుంది వాళ్ళ గురించి. ఫస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో 6 o'clock ఉన్న వారికి కడుపు మంట వచ్చిందా అని యజమానుడు అడిగాడు. అంతే, కొంతమందికి కడుపు మంట వచ్చి ఏం చేస్తారంటే ఈ ఎలా అయినా సరే ఆ వ్యక్తిని కింద పడేయాలని చెప్పి చెడు మాటలు చెప్పి ఒక టీవీలలో వచ్చి లేదంటే ఇంకా వీడియోలలో వచ్చి వారి గురించి అది ఇది ఇది అది చెప్తూ లాస్ట్కి టైం వేస్ట్ చేసి దేవుని వాక్యం చెప్పకుండా మనుషుల గురించి మాట్లాడుతూ ఒకరిని తీర్పు తీర్చాలని ట్రై చేస్తారు, లేదంటే ఒకరిని అవమానపరచాలని ట్రై చేస్తూ ఉంటారు. నాయన ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అసలు నువ్వు బయట ఉండే నీకెవ్వరు నిన్ను తీసుకోలేదు, అలాంటిది యేసుప్రభు వారు నిన్ను రక్షించుకున్నాడంటే ఎంత సంతోషించాలి. చివరి వచ్చిన వారిని బట్టి కూడా నువ్వు సంతోషించాలి. అబ్బా వీళ్ళు కూడా వచ్చారు విన్లాడ్లోకి అని. నీకు తెలుసా అండి, ప్రాడిగల్స్ అని కూడా ఇదే మనకి మీనింగ్ అర్థమవుతా ఉంది. తప్పిపోయిన కుమారుడు గురించి మనం లూకా 15లో చూస్తాం. చిన్నవాడు ఏం చేశాడు, నానా గుడ్ బై అని చెప్పేసాడు. నువ్వొద్దు, నీ ఇల్లు వద్దు, నీ ఆస్తి మాత్రం నేను తీసేసుకున్నాను, అసలు నువ్వు నీ రాజ్యమే వద్దు అనుకొని మొత్తము ఆ ఒక రాజ్యంలో నుంచి అనగా ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోయాడు. అలానే కొంతమంది మనుషులు దేవుని వదిలేసి వెళ్ళిపోవచ్చు, అనేకమైన ఘోరమైన పాపాలు చేయొచ్చు. ఈ చిన్న కుమారుడు వెళ్ళిపోయి ధనమంతటిని వ్యర్థంగా ఖర్చు పెట్టేసేసి, వేశ్యలకు ఖర్చు పెట్టేసేసి అన్ని రకాలైన పాపాలలో ఇరుక్కపోయాడు.
పంది పొట్టు తినాలనుకున్న సమయం వచ్చేసింది, మొత్తం పోగొట్టుకొని. ఆ లాస్ట్ మినిట్ లో రిపెంట్ అయిపోయాడు ఆ వ్యక్తి, మారు మనసు పొందేశాడు. మారు మనసు పొందేసేసి జ్ఞానం వచ్చేసి కంప్లీట్ గా మారిపోయాడు, ఆయన హృదయం మారిపోయాడు. ఆయన ఏమనుకున్నాడంటే, అయ్యో మా నాన్న అని గుర్తు తెచ్చుకున్నాడు. మా నాన్న దగ్గర పని వారికి కూడా చక్కని ఆహారం దొరుకుతుంది, నేనేమో ఇక్కడ ఆహారం లేక అవస్థపడుతున్నా, ఎంత ఘోరంగా నేను పాపం చేశాను అని రిపెంట్ అయిపోయాడు. ఈరోజు చాలా మంది అలానే ఉంటారు. కొంతమంది లాస్ట్ మినిట్ లో గొప్ప దైవజనుడుగా కావచ్చు, లేదంటే లాస్ట్ మినిట్ లో దేవుని పట్టుకోవచ్చు. అయ్యో నేను ఎంతో ఘోరమైన పాపం చేశాను అని చెప్పి దేవుని దగ్గర మారు మనసు పొంది సరిదిద్దుకొని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వారికి కూడా దేవుడు వెంటనే నీలాగా సమానంగా పరలోక రాజ్యం ఇచ్చి నడిపిస్తుంటే కొంతమందికి కడుపు మంట కలుగుతూ ఉంటుంది. మనం అలా చేయటానికి వీల్లేదు. పెద్ద కుమారుడికున్న సమస్య అంతేనండి. ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి రాగానే తండ్రి గట్టిగా కౌగులించుకొని ఆయనకి పెద్ద విందు చేసి, ఉంగరం పెట్టి, వస్త్రం ధరించి, నెక్లెస్ వేసి, చెప్పులు తొడిగించి, ఒక మళ్ళా నా కుమారుడు తప్పిపోయి దొరికాడని ఎంతో సంతోషంగా ఆ ఒక విందు చేస్తుంటే పెద్దోడికి కడుపు మంట వచ్చింది. లోపలికి రావట్లేదు, బయట నిలబడ్డాడు, సనుగుతున్నాడు, తండ్రి మీద గునుగుతున్నాడు. పని వాళ్ళని చూస్తూ లోపలికి రాకుండా ఆ సంతోషం లేడు. నీకు తెలుసా అండి, ఆయన తమ్ముడే. ఈరోజు భూమి మీద ఉన్న అందరు కూడా, మనమందరం కూడా ఒకటి తెలుసుకోవాలి, ఏ ఒక్కరు నశించొద్దని దేవుని లాంటి హృదయం మనకు కూడా ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందరిని ఎలా ప్రేమిస్తున్నాడో మనం కూడా అలానే అందరినీ ప్రేమతో మనం చూడాలి. ఎవరు పైకి వస్తున్నానో దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎవరు ఎక్కువగా చక్కగా బోధించగలుగుతుంటే దేవునికి ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంతేగాని ఫాల్ట్ ఫైండర్స్ కొంతమంది ఉంటారని బైబిలే చెప్తుంది. ఈ లోకరీతి మనుషులంటే కొంతమంది ఫాల్ట్ ఫైండర్స్ ఉంటారంట. దానికి ఎన్నో వచనాలు ఉన్నాయి, చూపించాలంటే మనం చూడొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే దినమంతా దే ట్రై టు ఆ చిన్న నల్కను తీయాలని ట్రై చేస్తుంటారు. నల్క ఉంది కళ్ళల్లో, ఉంది లేదని కాదు, కానీ ఆ నల్కను కూడా తీయాలని ట్రై చేస్తుంటారు. కళ్ళల్లో పెద్ద దూలం పెట్టుకొని ఉంటారు, అసూయతోటి ఉంటారు. క్రైస్తవ బిడ్డల మనం ఎప్పుడు అసూయ పడద్దు. లాస్ట్ మినిట్ లో మారుమనసు పొంది దేవుని పట్టుకున్నప్పుడు ఎవరన్నా దేవునికి థ్యాంక్స్ చెప్తూ సంతోషిస్తూ, అబ్బా లాస్ట్ మినిట్ లన్నా వీరు అంగీకరించాడే. మనం బాధపడాల్సింది ఎవరి కోసం తెలుసా అండి? అస్సలు వాక్యం వినక రాజ్యంలోకి ఎంటర్ కాకుండా బయటనే ఉండి ఆ ఒక 5 కన్యకల్లాగా తప్పుడు లెక్కలు వేసుకుంటూ సరి అయిన విధంగా నూనె తీసుకురాకుండా పూర్తిగా బయట ఉంటారు చూడండి. వారి విషయంలో మనం బాధపడాలి, అసూయ కాదు, బాధపడుతూ వారు కూడా దేవుళ్ళలోకి రావాలని దేవుని కోసము సువార్త ప్రకటిస్తూ కష్టపడి ప్రార్థన చేస్తూ పనిచేసే వ్యక్తులుగా ఉండాలి. లాస్ట్కి యజమానుడు వారితో ఏమన్నాడంటే 13వ వచనం చూద్దాం. అందుకతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే? స్నేహితుడా, నేను నీకేం అన్యాయం చేయలేదు అన్నాడు యజమానుడు. నేను అన్యాయం ఏం చేయలేదు. నీవు నా యొద్ద 1 దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము. నీకిచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకును నాకిష్టమైనది. నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా? ఏమంటున్నాడు తెలుసా అండి? 13-14 వర్సెస్ లో ఎంత బాగా చెప్తున్నాడు. మిమ్మల్ని నేను మాట్లాడుకున్నాను 1 దినారానికి, నీకు ఇచ్చేసాను, అది న్యాయము. ఒకవేళ 1 దినారానికి నేను తక్కువ ఇస్తే అప్పుడు అన్యాయం అవుతుంది. కానీ మీకు నేను ఆల్రెడీ జీతం మాట్లాడుకున్నాను, ఆ జీతం మీకు ఇచ్చేసాను కనుక మీరు సంతోషంగా వెళ్ళండి. తర్వాత వచ్చిన వారికి నా ఇష్టము, నేను వారితో జీతం మాట్లాడుకోలేదు. నా ధనము నేను ఎవరికి ఎంత ఇచ్చుకుంటే అంత ఇచ్చుకుంటాను. నువ్వెందుకు వారి గురించి బాధపడుతున్నావు? నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముని చేయుటకు నాకు న్యాయం కాదా అని అన్నాడు. ఓకేనండి. నేను మంచివాడనైనందున నీ కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. నేను మంచివాడుగా ఉన్నానని నీ కడుపు మంటగా ఉన్నదా అని చెప్పిండంట. చూసారండి, కడుపు మంట కలుగుతుందంట వీళ్ళకి. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. చూస్తున్నారండి, ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు. అనేకులను ఇంతకు ముందు పిలిచారు, వాళ్ళు రాలేదు. లాస్ట్ మినిట్ లో పిలిచిన వారు మొదటి స్థానం తీసుకొని వెళ్ళిపోయారు. కాబట్టి ఈ ఉపమానంలో చక్కగా మనకు వివరిస్తున్నారు. అనేకమైన లెసన్స్ మనం నేర్చుకోవచ్చు ఉపమానంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి సిలువలో రక్తం కార్చి
మన కోసం రాజ్యాన్ని భూమి మీదకి తీసుకొచ్చి సంఘాన్ని తెచ్చి అందరినీ కూడా రక్షణ పొందడానికి ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆహ్వానాన్ని అంగీకరించిన వారు దాంట్లో ఎంటర్ అవుతూ ఉన్నారు. లాస్ట్ మినిట్ వరకు కష్టపడి మనల్ని పిలుస్తున్నాడు. రెండవదిగా ఎంటర్ అయిన వారందరికీ కూడా దేవుడు జీతం ఇవ్వబోతున్నాడు. దాని అందు మనం సంతోషించాలి. అందరికీ కూడా జీతం ఇవ్వబోతున్నాడు కనుక మనం ఎంతో థ్యాంక్స్ చెప్పాలి. చివరికి మనం అర్థం చేసుకోవాలి, దేవునికి ఏం చెప్పాలంటే, ప్రభా నన్ను రక్షించుకున్నందుకు వందనాలు. ఆయనకి ఎంత ఇస్తున్నావు, నాకెంత ఇస్తున్నావు అది కాదు, నన్ను రక్షించుకున్నావు, పరలోక రాజ్యంలో వారసత్వం ఇచ్చావు, యుగ యుగములు మండుచున్న మంట నుంచి తప్పించావు. ఎంత ఘోరమైన విషయం. నన్ను ఎవ్వరు పట్టించుకోలేదు బయట ఉన్నప్పుడు, ఎవరు నన్ను రక్షించుకోలేదు బయట ఉన్నప్పుడు. అనాథలాగా తిరుగుతున్నాను, పాపంలో జీవిస్తున్నాను, సరిదిద్దేవారు లేరు, అనేకమైన శ్రమలు తెచ్చుకున్నాను, జీతం లేదు, సమస్యలు, పాపం చేత మునిగిపోయిన పరిస్థితిలో నేనుండే. కానీ వచ్చి నన్ను పిలిచావు దేవా, నీకు థ్యాంక్స్ అని చెప్పుకోవాలి. నిజంగా యేసు ప్రభువు వచ్చి నిన్ను రక్షించుకున్నాడు, దానికి ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంతేకాని మనుషుల మీద చూస్తూ అసూయ పట్టడానికే దేవుడు మనకి ఆ విధమైన మనస్సు మనకు ఉండకూడదు. దేవుడు కోరట్లేదు. కాబట్టి డోంట్ వరీ అబౌట్ అదర్స్, యు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. నువ్వేం చేయాలి తెలుసా అండి? నీవు దేవునికి యుగ యుగములు కృతజ్ఞత చెల్లించే వ్యక్తిగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి వందనాలు చెల్లించుకో, దేవుడు నేను రక్షించాడు. నెక్స్ట్ ఇతరుల గురించి నువ్వు వరి కావద్దు, వారికి ఎక్కువ జీతం వచ్చిందా తక్కువ జీతం వచ్చిందా, నీకున్న పరిస్థితిలో దేవుడు నిన్ను పిలిచాడు కనుక దేవునికి దాని అందు ఎంతో మర్సి చూపించాడు దేవుడు. నువ్వు కూడా ఇతరులకు మర్సి చూపించి, కనికరం దయం చూపించి దేవుని గురించి ఆసక్తితో ఉండు. అలానే స్టాప్ సిన్నింగ్, నీ దివిటీలు ఆర్పోకుండా, పాపం చేయకుండా జాగ్రత్తగా నిన్ను నువ్వు జాగ్రత్త పడు. ఒకవేళ నువ్వు ఇంకా రాజ్యంలో చేర్చబడకపోతే నీకున్న పరిస్థితి డేంజర్ ఉంది. మారు మనసు పొంది బాప్టిజం పొంది పాపాలు కడిగేసుకో. అపోస్తుల కార్యం 22:16 తేటగా చెప్తుంది ఏంటంటే, బాప్టిజము పాపాలను కడిగివేయబడుతుంది బాప్టిజం ద్వారా అని. అపోస్తుల కార్యం 22:16 తేటగా చెప్తుంది. బాప్టిజం పేతురు చెప్తున్నాడు, బాప్టిజము రక్షించును అని పేతురు మనకి చెప్తా ఉన్నాడు. బాప్టిజం అనేది ఒక ఆజ్ఞగా దేవుడు మనకి ఇచ్చాడు. క్రీస్తుని ధరించుకుంటున్నాము అని ఇంకో చోట రాయబడ్డది కనుక ఇలా గలతీ 3లో రాయబడ్డది. ఇలా అనేకమైన విషయాలు. రక్షణకు దూరంగా ఉన్నావు అంటే, తోటలో బయట ఉన్నావు, చివరికి ఆ టైం అయిపోయిన తర్వాత నీకే తోటలోకి ఎంటర్ కావడానికి లేదు, జీతం పుచ్చుకోలేవు. నీకు వచ్చేది ఏంటంటే ఆ బయట ఉన్న సాతానుడితో పాటు యుగ యుగములు కాల్చున్న మంట. కనుక మారు మనసు పొందు. రెండవది ఏంటంటే, ఈ విధంగానే దేవుడు ఈరోజు పని చేస్తూ ఉన్నాడు, మనందరినీ ఆహ్వానిస్తున్నాడు కనుక మనం సంతోషించాలి. నువ్వు కడపటి వారు మొదటి వారు కావచ్చు, కాబట్టి మనము దాని యందు మనము సంతోషించాలే కానీ ఎవరి మీద కూడా కడుపు మంటతో ఉండకూడదు. క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి తెలుసా అండి? మనము అభివృద్ధి ఎవరైనా చెందుతుంటే సంతోషపడాలి. లోతును చూసి అబ్రహాము అసూయ పడలేదు. లోతుని ఏమన్నాడు తెలుసా అండి? నువ్వు ఆస్వాదించబడావు, నేను ఆస్వాదించబడా, ఓకే, యూ గో ఆన్ యువర్ వే, ఐ గో ఆన్ మై వే. కాబట్టి లోతును చూసి, లోతు ఏం లేదండి అసలు. లోతు వచ్చేటప్పుడు అబ్రహాంతో స్టార్ట్ అయ్యాడు, కానీ అబ్రహాంని బట్టి అబ్రహాంని దేవుడు దీవించాడు, ఆయన జర్నీని దీవించాడు. లోతు కూడా ఉన్నాడు కాబట్టి లోతు కూడా బ్లెస్డ్ అయిపోయాడు. అబ్రహాంని వదిలిన తర్వాత లోతు అన్ని పోగొట్టుకున్నాడు. సదమగొర్మకి వెళ్ళాడు, దాని తర్వాత కట్టుబట్టలతో బయటికి రావాల్సి వచ్చింది, మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. బట్ మనం ఒకటి తెలుసుకోవాలి, కానీ అబ్రహాము ఎక్కడ కూడా కడుపు మంట కానీ ఆయనకి ఎక్కడ కూడా ఆయనకు అసూయ రాలేదు. అది ఒక లెసన్ మనకి. ఆ కాలమందు, మోషే కాలమందు, నూతన నిబంధన కాలమందు, క్రీస్తు వచ్చిన కాలమందు, ఇప్పుడు ఈ కాలమందు లాస్ట్ మినిట్లో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వాడు అదే బహుమానం ఇవ్వటానికి మనల్ని పిలిచారు కనుక సంతోషంతో అంగీకరించాలి. మనము అందరి ఎడల క్రీస్తు లాంటి ప్రేమతో మనము అందరి అందు సంతోషించాలి. దేవుడి వాక్యాన్ని దీవించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఈ లేఖనాల ద్వారా, ఈ ఉపమానం ద్వారా మాకు ఇచ్చిన వాక్యంకి ఎంతో వందనాలు తండ్రి ప్రభా. ఈ యొక్క లేఖనాల ద్వారా మేము అర్థం చేసుకుని ఉపమానాన్ని రీతిగా మేము ఎల్లప్పుడూ సంతోషమైన బిడ్డలుగా ఉండటకు సహాయపడు. నువ్వు కోరినట్లే లోకమంతా కూడా నాయన రక్షణ మార్గంలో వచ్చుటకు మేము ప్రయాసపడుటకు సహాయపడు. నీ యందు మేము సంతోషించుటకు సహాయపడు. ఎవరైతే ఇంకా నీకు దూరంగా ఉండి రక్షణ లేని పరిస్థితిలో ఉంటే వారిని త్వరగా మారు మనసులోనికి నడిపించి రక్షించుకోమని కోరుచున్నాం. నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.